శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ బృహదసుడు వెళ్ళిన తర్వాత పాండవులందరూ కూడా అర్జునుని యొక్క వియోగంతో బాధపడినటువంటి వాళ్ళై అందరూ కూడా ఆ అర్జునుని స్మరించుకుంటున్నటువంటి వాళ్ళే అర్జునుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ అతడు లేనటువంటి కామ్యక వనము ఎంత మాత్రము కూడా మాకు ఆనందం కల్పించడం లేదు అని అనుకున్నారు. ధనంజయోత్సుకానాంతు భ్రాతॄణాం కృష్ణయా సహా శ్రుత్వా వాక్యాని విమనాః ధర్మరాజోప్యజాయత. ఆ ధనంజయుడి కోసం తప్పించేటువంటి సోదరులను ద్రౌపదిని చూచి వాళ్ళ మాటలు విన్నటువంటి ధర్మరాజు కూడా చాలా విమనస్కుడయ్యాడు, బాధాపరితప్తుడయ్యాడు. అధాపశ్యన్ మహాత్మానం దేవర్ష్యం తత్ర నారదం దీప్యమానం శ్రియా బ్రాహ్మ్యా హుతార్చిషమివానలం. అలాంటి బాధాపరితప్తమైనటువంటి హృదయాలతో ఉన్నారు అక్కడ అందరూ కూడా వాళ్ళు ఆ అర్జునుడి యొక్క వియోగం చేత. అటువంటి సమయంలో అక్కడికి నారదుడు వచ్చాడు. అతడు ఎలా ఉన్నాడంటే నెయ్యి పోస్తే వెలిగిపోయేటువంటి అగ్ని జ్వాలలా మంచి బ్రహ్మతేజంతో ప్రకాశిస్తున్నట్ట. తమాగతం అభిప్రేక్ష భ్రాతృభి సహ ధర్మరాట్ ప్రత్యుత్థాయేధా అన్యాయం పూజాం చక్రే మహాత్మనే. దేవర్షి అయినటువంటి నారదుడు స్వయంగా అక్కడికి వచ్చేటప్పటికి గబగబా ధర్మరాజు లేచాడు, సోదరులందరూ కూడా లేచారు. అందరూ లేచి ఆ నారదుడికి చక్కగా స్వాగతం తెలిపి ఆయనకి అర్ఘ్యపాద్యాదులతో గౌరవించి ఆయనకి తగినటువంటి సత్కారాలన్నీ చేశారు. సతై పరివృత శ్రీమాన్ భ్రాతృభి కురుసత్తమ విభభౌ అతిదీప్తౌజాః దేవైరివ శతక్రుతు. ఆ సోదరులతోటి కలిసి శ్రీమంతుడైనటువంటి యుధిష్ఠిరుడు సమస్త దేవతలతోటి కూడినటువంటి ఇంద్రుల్లా ప్రకాశించేట సమయంలో. యథాచ వేదాన్ సావిత్రి యాజ్ఞసేని తథాపతీన్ నజహో ధర్మత పార్థాన్ మేరు మర్క ప్రభా యథా. వేదాలను గాయత్రి వేడనట్టుగా, మేరు పర్వతాన్ని సూర్యుడు వేడనట్టుగా ఆ యాజ్ఞసేన అయినటువంటి ద్రౌపది ధర్మబద్ధమైనటువంటి తన భర్తల్ని విడవలేదు. ప్రతిగృహ్య చ తాం పూజాం నారదో భగవాన్ ఋషి ఆశ్వాసయ ధర్మసుతం యుక్త రూపమివానఘా. ఆ పూజను గ్రహించాడు, వాళ్ళు చేసినటువంటి సత్కారాన్ని పూజని గ్రహించాడు నారదుడు. గ్రహించిన తర్వాత ధర్మరాజుని ఓదార్చాడు అనునయమైనటువంటి వాక్యాలతోటి. ఉవాచ చ మహాత్మానం ధర్మరాజం యుధిష్ఠిరం బ్రూహి ధర్మభృతాం శ్రేష్ఠ కేనార్థ కిం దదానితే. ఆ తర్వాత యుధిష్ఠిరుడితోటి నారదుడు ఈ విధంగా అంటున్నాడు, ధర్మాత్మంలో శ్రేష్టమైనటువంటి వాడవయ్యా నువ్వు, ఇప్పుడు నీకేం కావాలి, నీకు ఏమిమ్మంటావు నన్ను అని అడిగాడు. అధధర్మసుతో రాజా ప్రణమ్య భ్రాతృభి సావాచ ప్రాంజలిర్భూత్వా నారదం దేవ సంహితం. ఆ విధంగా అడిగినటువంటి ఆ నారదుడిని చూసి సోదరులతో కలిసి దేవ సమానుడైనటువంటి నారదుడికి నమస్కారం చేసి అంజలి ఘటించి ధర్మరాజు ఈ విధంగా అన్నాడు, త్వయి తుష్టే మహాభాగా సర్వలోకాభిపూజితే కృతమిత్యేవ మన్యేహం ప్రసాదాత్ తవ సువ్రత. ఓ సువ్రత, నారద మహర్షి సమస్త లోక పూజలు అందుకునేటువంటి మీరు సంతుష్టులైతే కనుక మీ దయచేత నాకు అన్నీ సంప్రాప్తించినట్టుగానే భావిస్తానయ్యా. అందువలన నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదప్పుడు, ఎందుకంటే నిన్ను తృప్తిపరచగలిగితే చాలయ్యా నేను. ఏది త్వాం అనుగ్రాహ్య భ్రాతృభి సహితో అనగా సందేహం మే మునిశ్రేష్ఠ త్వత్తతశ్చేతుమరసి. అయితే సోదర సహితుడినైనటువంటి నన్ను మీరు అనుగ్రహించాలి అని మీరు అనుకుంటే నా ఒక్క సందేహాన్ని కాస్త తీర్చండి. ప్రదక్షిణాం యక్కురితే పృథివీం తీర్థతత్పర కిం ఫలం తస్య కార్ష్ణేన తద్భవాన్ వక్తుమర్హసి. తీర్థయాత్రల యందు ఆసక్తి కలిగి భూప్రదక్షిణ కనుక చేస్తే వాడికి ఎటువంటి ఫలితం కలుగుతుంది అది నువ్వు చెబితే, ఎందుకంటే నువ్వు లోక సంచారివి, మొత్తం అంతా సంచరిస్తూ ఉంటావు కాబట్టి
నీకు తెలవనటువంటి విషయం ఏముండదు, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి వాడవు. అందువలన ఈ భూప్రదక్షిణం చేసినటువంటి వాడికి ఎటువంటి ఫలితం కలుగుతుందో మీరు చెప్పాలి అన్నాడు. అంటే అప్పుడు నారదుడు చెప్తున్నాడు, శృణురాజన్నవహిత యథా భీష్మేణ ధీమత పులశ్చ సకాశాద్వై సర్వమేతదుపసృతం. నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు, మహారాజా సావధానంగా విను, బుద్ధిమంతుడైనటువంటి భీష్ముడు పులశ్చ మహర్షి నుంచి ఏం విన్నాడో అదంతా నీకు వినిపిస్తాను. ఇది వరకు భీష్ముడు అడిగితే దానికి సమాధానం పులశ్చ మహర్షి చెప్పాడు, అదంతా నీకు చెప్తాను, జాగ్రత్తగా వినన్నాడు. పురా భాగీరథీ తీరే భీష్మో ధర్మభృతాంబర పిత్రియం వ్రతం సమాస్థాయ న్యవసన్ మునిభిః సహ శుభే దేశే తథా రాజన్ పుణ్యే దేవర్షి సేవితే గంగాద్వారే మహాభాగా దేవ గంధర్వ సేవితే. పూర్వం గంగా తీరంలో ధర్మశీలుడైనటువంటి భీష్ముడు పితృవ్రతం చేస్తూ మునులతో అందరితోటి కలిసి అక్కడ నివసించాడయ్యా. చాలా కాలం క్రితం జరిగింది ఇది. దేవతలు గంధర్వులు సేవించేటువంటి గంగాద్వారంలో, గంగాద్వారం అంటే హరిద్వారం, ఆ హరిద్వారంలో భీష్ముడు శ్రాద్ధ తర్పణాలన్నీ కూడా సంకల్పించి మహర్షులతో కూడి ఉన్నాడు అక్కడ. సపితృం తర్పయామాస దేవాంశ పరమద్యుతి ఋషింశ తర్పయామాస విధి దృష్టేన కర్మణ. ఆ తేజస్వి అయినటువంటి భీష్ముడు శాస్త్రానుసారంగా దేవతలకు ఋషులకు పితృలకు తర్పణాలన్నీ కూడా చేశాడయ్యా. కస్యచిత్వధ కాలస్య జపన్నేవ మహాయశాః దదర్శ అద్భుత సంకాసం పులస్త్యం ఋషి సత్తమం. ఆ తర్వాత కొంతకాలానికి కీర్తిమంతుడైనటువంటి ఆ భీష్ముడు జపం చేసుకుంటూ తన వద్దకు వచ్చినటువంటి తేజస్శాలి మునిశ్రేష్ఠుడైనటువంటి పులస్త్య మహర్షిని చూశాడు. సతం దృష్ట్వా ఉగ్రతపసం దీప్యమానమివ శ్రియా ప్రహర్షమతులం లేభే విస్మయం పరమం యయో. ఆ తపస్శాలైనటువంటి పులస్త్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. అది చూసినటువంటి భీష్ముడు సాటి లేనటువంటి ప్రసన్నతను ఆశ్చర్యాన్ని కూడా పొందాడు. ఉపస్థితం మహాభాగం పూజయామాస భారత భీష్మో ధర్మభృతాం శ్రేష్ఠ విధి దృష్టేన కర్మణ. ఆ వచ్చినటువంటి పులస్త్య మహర్షిని శాస్త్రోక్త విధితో భీష్ముడు పూజించాడు. శిరసాచార్ఘ్యమాదాయ శుచి ప్రేతమానస నామ సంకీర్తయామాస తస్మిన్ బ్రహ్మర్షి సత్తమే. పవిత్రమైనటువంటి ఏకాగ్రచిత్తం కలిగినటువంటి పులస్త్యుడికి సమర్పించినటువంటి అర్ఘ్యోదకాన్ని శిరస్సును దాల్చి భీష్ముడు తన పేరుని ఇలా పరిచయం చేసుకున్నాడు. భీష్మోహమస్మి భద్రంతే దాసోస్మి తవ సుబ్రత తవ సందర్శనాదేవ ముక్తోహం సర్వకిల్బిషై. ఓ మహానుభావా, నేను భీష్ముడు అనేటువంటి వాడినయ్యా, మీ దాసుణ్ణు, మీకు భద్రమవుగాక. మీ దర్శన భాగ్యం చేత నా పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఏవముక్త్వా మహారాజా భీష్మో ధర్మభృతాంబర వాగ్యత ప్రాంజలిర్భూత్వా తూష్ణీమాసీద్ యుధిష్ఠిరః. ఆ ధనుర్ధాల్లో శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు అలా పులస్త్య మహర్షితోటి పలికినటువంటి వాడు అవగా మాటలాపి చేతులు జోడించి నిశ్శబ్దంగా ఆయన దగ్గర కూర్చున్నాడు. తం దృష్ట్వా నియమేనాథ స్వాధ్యాయామ్నాయకర్షితం భీష్మం కురుకుల శ్రేష్టం ముని ప్రీతమనాభవత్. ఆ కురుకుల శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు అంత చక్కగా అంత వినయంగా అతని దగ్గర అలా కూర్చునేటప్పటికీ అతడు కూడా, భీష్ముడు కూడా అక్కడికి వచ్చి ఒక వ్రతంలో ఉన్నాడు కాబట్టి ఆ నియమముల చేత, స్వాధ్యాయము చేత, వేదోక్త కర్మల చేత అతడు కూడా శుష్కించి ఉన్నాడు. అలాంటి అతన్ని చూసి పులస్త్యుడు ప్రసన్నుడయ్యాడు. ఆహా, చాలా నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరిస్తున్నాడు, మంచి వినయ సంపదలతో ఉన్నాడు అని అనుకున్నటువంటి వాడై అతని యందు ప్రసన్నత కలిగిన వాడయ్యాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి పార్థ నారద సంవాదే ఏకాశీతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రాపర్వం అనే ఉపపర్వంలో పార్థ అదే యుధిష్ఠిర నారద సంవాదం అనేటువంటి 81వ అధ్యాయం ముగిసింది. 82వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. పులస్త్యుడు చెబుతున్నాడు భీష్ముడితోటి, అనేన తవ ధర్మజ్ఞ ప్రశ్రయేణ దమేన చ సత్యేన చ మహాభాగా తుష్టోస్మి తవ సువ్రత. ఓ భీష్మ, గొప్ప వ్రతశీలివయ్యా నువ్వు. నీ వినయము, ఇంద్రియ నిగ్రహము, సత్యపాలన చేత నేను చాలా సంతోషించానయ్యా. యస్య ఈదృశస్తే ధర్మోయం పితృభక్త్యా ఆశ్రితో అనఘ
తేన పశ్యసి మాం పుత్ర ప్రీతిశ్చ పరమాత్వయి. ఓ పాపరహితుడా, నీ పితృభక్తితో కూడినటువంటి ధర్మం కారణంగా నా దర్శనమైంది. ఎందుకంటే ఇంత శ్రద్ధగా పితృకార్యం నువ్వు చేస్తున్నావు కాబట్టి, నీ పితృభక్తికి మెచ్చినటువంటి వాడిని అవడం వలన నేను నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చానయ్యా. అందువలన నీ మీద నాకు ఇటువంటి ప్రేమ కలగడానికి అదే కారణమయ్యా. అమోఘదర్శి భీష్మాహం బ్రూహి కిం కరవాణితే యద్వక్షసి కురుశ్రేష్ఠ తస్య దాత అస్మితే అనఘ. నా దర్శనం అనేటువంటిది అందరికీ కలగదు, ఇది అమోఘమైనటువంటిది. చెప్పు, నీకు నేను తీర్చవలసినటువంటి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, అది నువ్వు ఏం కోరినా కానీ నేను ఇస్తానయ్యా అన్నాడు. అంటే భీష్ముడు అంటున్నాడు, ప్రీతే త్వయి మహాభాగా సర్వలోకాభిపూజితే కృతమేతావతా మన్యే యదహం దృష్టవాన్ ప్రభుం. మీరు ముల్లోకాల్లోనూ పూజలను అందుకునేటువంటి వాళ్ళు మీరు ప్రసన్నులైతే అన్ని లోకాలు ప్రసన్నంగా ఉన్నట్టే. నాకు ఏ విధమైన కోరికలు లేవయ్యా. ప్రతిభావంతులైనటువంటి మీలాంటి గొప్ప వాళ్ళ యొక్క సందర్శనము చూసావా, అదే చాలు నాకు. అందువలన మీ యొక్క దర్శనం చేతనే నేను ధన్యతను పొందాను. యది త్వహం అనుగ్రాహ్య తవ ధర్మభృతాంబర సందేహం తే ప్రవక్ష్యామి తన్మే త్వం చేతుమరసి. అయినా నీకు నా మీద కనుక అంతటి వాత్సల్యము అభిమానము కనుక ఉంటే కనుక నా మనసులో ఒక సందేహం ఒకటి ఉన్నది, నువ్వు అనుగ్రహింపదగినట్లయితే కనుక ఆ సందేహాన్ని తీర్చు చాలయ్యా అన్నాడు. అస్తి మే హృదయే కశ్చిత్ తీర్థేభ్యో ధర్మ సంశయ తమహం శ్రోతుమిచ్చామి తద్భవాన్ వక్తుమర్హతి. నా హృదయంలో ఈ తీర్థాలను గురించి వస్తాను ధర్మ సందేహం ఉందయ్యా, మీరు సమాధానం చెప్పి అనుగ్రహించండి. ఈ తీర్థయాత్రలు చేయడం వల్ల కలిగేటువంటి పుణ్యాలేంటి, తీర్థయాత్రలు చెయ్యకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి, అసలు తీర్థయాత్రలు చెయ్యాలా చెయ్యక్కర్లేదా, ఇలా అనేక రకములైనటువంటి విభిన్నమైనటువంటి ధోరణితో అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. అందువలన దీని మీద నాకు సందేహం ఉంది, ఆ సందేహాన్ని నువ్వు తీర్చాలి. ప్రదక్షిణాం య పృథివీం కరోతి అమర సన్నిభ కిం ఫలం తస్య విప్రశే తన్మే బ్రూహి సునిశ్చితం. ఒకటి తీర్థయాత్రలు చేస్తూ భూమి ప్రదక్షిణం అంతా చేస్తాడు. అటువంటి భూప్రదక్షిణం చేసినటువంటి వాడికి ఏం ఫలం కలుగుతుంది, అది నిశ్చయించి నాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే అప్పుడు పులస్త్యుడు చెబుతున్నాడు, హంతతే కథయిష్యామి యదృషీణాం పరాయణం తదేకాగ్రమనా పుత్ర శృణు తీర్థేషు యత్ ఫలం. ఆ తీర్థయాత్రలు అనేటువంటి మునులకు ఆశ్రయాలయ్యా, ఈ విషయమంతా నీకు నేను వివరిస్తాను. తీర్థయాత్రల చేత కలిగేటువంటి ఫలాన్ని గూర్చి చెప్తాను, సావధానంగా విను. యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయుతం విద్యా తపశ్చ కీర్తిశ్చ సతీర్థఫలమశ్నుతే. ఎవడి యొక్క చేతులు కాళ్ళు మనస్సు స్వాధీనంలో ఉంటాయో, విద్య తపస్సు కీర్తి కలిగి ఉంటాడో వాడు తీర్థయాత్రల యొక్క ఫలాన్ని పొందుతాడు. ప్రతిగ్రహాద్ అపావృత్త సంతుష్టో ఏనకేనచిత్ అహంకార నివృత్తశ్చ సతీర్థ ఫలమశ్నుతే. అలాగే ప్రతిగ్రహానికి దూరమయ్యి ఆనందంగా అహంకారరహితంగా ఉండేటువంటి వాడు కూడా తీర్థయాత్ర ఫలాన్ని పొందుతాడయ్యా. అకల్కకో నిరారంభ లఘ్వాహారో జితేంద్రియ విముక్త సర్వపాపేభ్య సతీర్థ ఫలమశ్నుతే. డాంబికత్వము అలాగే నేనే చేస్తున్నాననేటువంటి కర్తృత్వ అహంకారము లేనటువంటి వాడై మితాహారం స్వీకరిస్తూ జితేంద్రియత్వం కలగాలి, ఇంద్రియాలని జయించినటువంటి వాడైనటువంటి వాడు కూడా పాపాల నుండి విముక్తి పొంది తీర్థయాత్ర ఫలాన్ని పొందుతాడయ్యా. అక్రోధనశ్చ రాజేంద్ర సత్యశీలో దృఢవ్రత ఆత్మోపమశ్చ భూతేషు సతీర్థ ఫలమశ్నుతే. అంతేకాదయ్యా మహారాజా, క్రోధం లేనటువంటి వాడు సత్యవంతుడు నియమశీలి, ప్రాణులందరినీ కూడా తనవలే చూడగలిగినటువంటి వాడు కూడా తీర్థఫలాన్ని పొందుతాడు. ఋషిభిక్రతవ ప్రోక్తా దేవేష్విహ యథాక్రమం ఫలంచైవ యథాతథ్యం ప్రేచ్యచేహ చ సర్వశ. ఋషులు దేవతలను ఉద్దేశించి యోగ్యతని బట్టి ఏ యాగాలు చేయాలి అనేటువంటి యాగాదులన్నీ విధించారు, వాటి ఫలాలన్నీ కూడా వివరించారు. చెప్పిన వాటిని చెప్పినట్టుగా మానవుడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఫలాలన్నీ కూడా యథాతథంగా పొందుతాడయ్యా, అందులో ఏమీ సందేహం లేదు. నతే శక్యా దరిద్రేణ యజ్ఞ ప్రాప్తుం మహీపతే బహూపకరణ యజ్ఞ నానా సంభార విస్తరా. దరిద్రులైనటువంటి వాడు యజ్ఞాలని చేయలేడు, ఎందుకంటే అవి చాలా సంభారాలు సాధనాలు బోర్డులు అన్నీ కావాలి. వాటికి యజ్ఞం చేయాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, అమితమైనటువంటి ధనం కావాలి.
అంతటి సంపద ఉంటేనే యజ్ఞయాగాదులను నిర్వర్తించగలరు. అందువలన అవి అవసరం కాబట్టి అవి లేనటువంటి దరిద్రుడు ఈ యజ్ఞయాగాదులు నిర్వహించలేడయ్యా. ప్రాప్యంతే పార్థివైరేతే సమృద్ధైర్వా నరై క్వచిత్ నార్ధన్యోనైర్నావగణై ఏకాత్మభిరసాధనై. అయితే రాజులు సమర్థులైనటువంటి మంచి సంపన్నులైనటువంటి వాళ్ళు మాత్రమే యజ్ఞాలను ఆచరించగలరు. ఒంటరి వాళ్ళు, అసహాయులు, సాధన సామాగ్రి లేనటువంటి వాళ్ళు, నిర్ధనులు యజ్ఞాన్ని ఎప్పుడూ చేయలేరు. యో దరిద్రైరపి విధిశక్య ప్రాప్తుం నరేశ్వర తుల్యో యజ్ఞఫలై పుణ్యం తం నిబోధయుధాంబరా. అయితే యోధుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడవు నువ్వు మహారాజా. దరిద్రులు కూడా సత్కర్మ రూపంగా యజ్ఞాలు చేయొచ్చు. ఆ యజ్ఞాలతో సమానమైనటువంటి ఫలితాలే వాటి వల్ల కలుగుతాయి. దాన్ని చెబుతాను, జాగ్రత్తగా విను. యజ్ఞయాగాదులు చేయలేకపోయేమే అని విచారించక్కలేదు. దాంతో సమానమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మలు కూడా ఉన్నాయి, అవి ఆచరించవచ్చు. ఋషీణాం పరమంగుహ్యం ఇదం భరత సత్తమ తీర్థాభిగమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే. ఇది ఋషులు చెప్పినటువంటి చాలా రహస్యమైనటువంటి విషయం. తీర్థయాత్రలు యజ్ఞాల కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. అందువలన తీర్థయాత్రలు చెయ్యాలి. అనుపోష్య త్రిరాత్రాన్ని తీర్థాన్యనభిగమ్య చ అదత్వా కాంచనంగాశ్చ దరిద్రో నామ జాయతే. తీర్థాల్లో 3 రాత్రులు ఉపవాసం చెయ్యకపోయినా, తీర్థయాత్రలు చెయ్యకపోయినా, సువర్ణదానము గోదానము చెయ్యకపోయినా మానవుడు దరిద్రుడే పడతాడు. అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై ఇష్ట్వా విపుల దక్షిణై న తత్ఫలమవాప్నోతి తీర్థాభిగమనేన యత్. సమృద్ధిగా దక్షిణలిచ్చి అగ్నిష్టోమాది యాగాలు చేసినా కానీ తీర్థయాత్రలు చేసినటువంటి ఫలం దక్కదయ్యా. నృలోకే దేవదేవస్య తీర్థం త్రైలోక్య విశ్రుతం పుష్కరం నామ విఖ్యాతం మహాభాగ సమావిశత్. మానవ లోకంలో దేవదేవుని యొక్క బ్రహ్మతీర్థం ఏదైతే ఉందో అది పరమ పవిత్రమైందయ్యా. దాన్నే పుష్కర తీర్థం అంటారు. అందు మహాభావుడైనటువంటి నరుడే ప్రవేశించగలడు. 10 కోటి సహస్రాణి తీర్థానాం వై మహామతే సాన్నిధ్యం పుష్కరే యేషాం త్రిసంధ్యం కురునందన. వా కురునందన, పుష్కర తీర్థంలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా 10,000 కోట్ల తీర్థాల శక్తి కలిసి ఉంటుంది. ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యాశ్చ సమరుద్గణాః గంధర్వాప్సరసస్తేవ నిత్యం సన్నిహితా విభో. ఆ తీర్థంలో 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, గంధర్వులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా నిత్యము ఉంటారయ్యా. ఎత్ర దేవాస్తపస్తప్త్వా దైత్యా బ్రహ్మర్షయస్తదా దివ్య యోగా మహారాజా పుణ్యేన మహతాన్వితాః. అక్కడ తపస్సు చేసి దేవతలు, దైత్యులు, బ్రహ్మర్షులు కూడా ఆ పుణ్యం చేత యోగశ్రేష్ఠులు అవుతారయ్యా. మనసాప్యభికామస్య పుష్కరాణి మనస్వినః పూయంతే సర్వపాపాని నాకపృష్ఠే చ పూజ్యతే. మనస్సులో అయినా పుష్కర తీర్థానికి వెళ్ళాలని సంకల్పం చేసుకుంటే అతనికి స్వర్గగమనానికి అడ్డుపడేటువంటి పాపాలన్నీ పోయి స్వర్గానికి చేరి పూజలు అందుకుంటాడు వాడు. తస్మిన్ తీర్థే మహారాజా నిత్యమేవ పితామహ ఉవాస పరమ ప్రీత భగవాన్ కమలాసన. ఆ పుష్కరంలో కమలాసునుడైనటువంటి బ్రహ్మ ప్రసన్నతతో సదా నిత్యము నివసిస్తాడయ్యా. పుష్కరేషు మహాభాగా దేవాః సర్షిగణా పురా సిద్ధిం సమభిసంప్రాప్తా పుణ్యేన మహతాన్వితా. ఆ తీర్థంలో పూర్వం ఎంతోమంది దేవతలు, ఋషులు తపస్సు చేసి గొప్ప గొప్ప సిద్ధులను పొందారు అక్కడ. తత్రాభిషేకం యక్కుర్యాన్ పితృదేవార్చనే రతః అశ్వమేధాత్ 10 గుణం ఫలం ప్రాహుర్మనీషిణః. అక్కడ స్నానం చేసి దేవతలకు పితరులకు అర్చన చేసినటువంటి వాడు అశ్వమేధ యాగ ఫలం కంటే 10 రెట్లు ఫలం సాధిస్తాడయ్యా. అప్యేకం భోజయేద్విప్రం పుష్కరారణ్యమాశ్రితః తేనాసౌ కర్మణా భీష్మ ప్రేత్య చేహ చ మోదతే. ఓ భీష్మ, పుష్కరారణ్యంలో ఒక్కడికైనా అన్నదానం చేస్తే ఆ పుణ్యం చేత ఇహలోక పరలోకాల్లో ఆనందాన్ని పొందుతారయ్యా. శాకైర్మూలై ఫలైర్వాపి ఏన వర్తయతే స్వయం తద్వై దద్యాత్ బ్రాహ్మణ యా శ్రద్ధవాన్ అనసూయకః. శాక ఫల మూలాలతో స్వయంగా దీవిస్తూ అదే శ్రద్ధతోటి పరుల దోషాన్ని ఎంచకుండా బ్రాహ్మణుడికి దానం చేయాలయ్యా. తేనైవ ప్రాప్నుయాత్ ప్రాజ్ఞః హయమేధ ఫలం నరః బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః శూద్రా వా రాజసత్తమ నవై యోనౌ ప్రజాయంతే స్నాతాస్తీర్థే మహాత్మనః. ఆ దానంతో తెలివైనటువంటి వాడు అశ్వమేధ యాగ ఫలాన్ని సాధిస్తాడు.
రాజేంద్ర, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనప్పటికీ కూడా ఈ తీర్థాన్ని మునిగితే కనుక వాళ్ళకి పునర్జన్మ అనేటువంటిది ఉండదయ్యా. కార్తికీంతు విశేషేణ యోభిగచ్చతి పుష్కరం ప్రాప్నుయాత్ సనరో లోకాన్ బ్రహ్మణ సదనే క్షయాన్. ప్రత్యేకించి కార్తీక పూర్ణమి నాడు పుష్కర స్నానం చేసినటువంటి మనుష్యుడు బ్రహ్మ సన్నిధిలో అక్షయ లోకాల్లో జీవిస్తాడయ్యా. సాయం ప్రాత స్మరేద్యస్తు పుష్కరాణి కృతాంజలి ఉపస్పృష్టం భవేత్తేన సర్వతీర్థేషు భారత. ఉదయాన్న సాయం సమయాల్లో 2 చేతులు జోడించి 3 పుష్కర తీర్థాలను తలిచేటువంటి వాడు సర్వతీర్థాల్లో స్నానం చేసినటువంటి వాడు అవుతాడయ్యా. జన్మ ప్రభృతి యత్పాపం స్త్రియా వా పురుషేణ వా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. పుట్టింది మొదలు ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు స్త్రీవైనా పురుషుడివైనా సరే పుష్కర స్నానంతో అవన్నీ నశిస్తాయి. యథాసురాణం సర్వేషాం ఆదిస్తు మధుసూదన తథైవ పుష్కరం రాజన్ తీర్థానాం ఆదిరుచ్యతే. సమస్త దేవతల్లో విష్ణువు ఎట్లయితే మొదటివాడో అట్లాగే సర్వతీర్థాల్లో పుష్కరమే మొదటిదయ్యా. ఉష్ట్వా 12 వర్షాన్ని పుష్కరే నీత శుచిరుతూన్ సర్వానవాప్నోతి బ్రహ్మలోకం సగచ్చతి. పుష్కర తీర్థంలో 12 ఏళ్ళు గడిపినటువంటి మానవుడు అన్ని యాగాలు చేసినటువంటి ఫలాన్ని పొంది చివరిలో బ్రహ్మలోకాన్ని చేరతాడయ్యా. ఎస్తు వర్షశతం పూర్ణం అగ్నిహోత్రం ఉపాసతే కార్తికీం వా వసేదేకాం పుష్కరే సమమేవ తత్. పూర్తిగా 100 ఏళ్ళు అగ్నిహోత్రం చేసినటువంటి వాడు కార్తీక పూర్ణమి నాడు పుష్కర తీర్థంలో నివసించినటువంటి వాడు సమానము. అంతటి ఫలముందయ్యా అది. 3 శృంగాని శుభ్రాణి 3 ప్రస్రవణాని చ పుష్కరాణ్యాది సిద్ధాని న విద్మస్తత్ర కారణం. 3 పర్వత శిఖరాలు, 3 నదులు, 3 తీర్థాలు ఇవన్నీ లోకంలో సిద్ధాలే ఉన్నాయా. వీటిని ఎందుకు తీర్థాలు అంటున్నాము అనేటువంటిది తెలియడం లేదు. ఎందుకంటే మామూలుగా మనం ఆలోచిస్తే కనుక ఇవి వారణాసి ఉందంటే, కాశీ ఉందంటే దానికి 3 కోణాలు ఉన్నాయని చెప్తారు. ఆ కోణాలనే ఇక్కడ శృంగాలన్నారు. 3 ప్రస్రవణాలంటే 3 ప్రవాహాలు. 3 ప్రవాహాలు కలిగినటువంటిది కూడా ఏంటి, అసి వరుణ గంగ కలిగినటువంటిది వారణాసిలో ఉండేటువంటి గంగా నది లేదా త్రివేణి నది. కాబట్టి కాశీ, ప్రయాగ, పుష్కరాలు 3 కూడా అనాది అయినటువంటివి, ఎప్పటి నుంచో ఉండేటువంటివి. అందువలన ఈ పుష్కరం అనేటువంటిది కాశీ ప్రయాగల వంటిదని పుష్కర స్థుతిలో చెప్పబడినటువంటిది. దుష్కరం పుష్కరే గంతుం దుష్కరం పుష్కరే తపః దుష్కరం పుష్కరే దానం వస్తుం చైవ సుదుష్కరం. పుష్కర తీర్థానికి వెళ్ళడం కానీ, తపస్సు ఆచరించడం కానీ, దానం చేయడం కానీ, నివసించడం అనేటువంటిది కానీ చాలా కష్టసాధ్యాలైనటువంటివి అయ్యా. ఉష్య 12 రాత్రంతు నియతో నియతాసనా ప్రదక్షిణం ఉపావృత్య జంబూ మార్గం సమావిశేత్. ఇంద్రియ సంయమనంతో మితాహారంతో 12 రాత్రులు అక్కడ గడిపి ప్రదక్షిణం చేసి జంబూ మార్గానికి వెళ్ళాలయ్యా. జంబూ మార్గం సమావిశ్య దేవర్షి పితృసేవితం అశ్వమేధం అవాప్నోతి సర్వకామ సమన్విత. ఆ జంబూ మార్గం అనేటువంటిది దేవపితృ ఋషులచే సేవింపబడేటువంటి తీర్థం. అక్కడికి పోయి మనోరథాలన్నింటినీ కూడా పొంది అశ్వమేధ ఫలం పొందుతాడయ్యా అక్కడికి వెళ్ళినటువంటి వాడు. తత్రోశ్య రజనీ పంచభూతాత్మ జాయతే నరః న దుర్గతిమవాప్నోతి సిద్ధిం ప్రాప్నోతి చోత్తమాం. అక్కడ 5 రాత్రులు నివసించినటువంటి నరుడు పవిత్రమైనటువంటి మనస్సును పొందుతాడు. దుర్గతిని ఎంత మాత్రమో పొందకుండా ఉత్తమమైనటువంటి సిద్ధిని, స్థితిని కూడా పొందుతాడు. జంబూ మార్గాద్ ఉపావృత్య గచ్చే తుందిలికాశ్రమం న దుర్గతిమవాప్నోతి బ్రహ్మలోకం సగచ్చతి. ఆ జంబూ మార్గం నుంచి మళ్ళీ తుందిలికాశ్రమం చేరాలయ్యా. దుర్గతిని వీడి చివరకు బ్రహ్మలోకం చేరతాడు అలా వెళ్ళినటువంటి వాడు. ఆగస్త్యం సరాసాధ్య పితృదేవార్చ నేరత 3 రాత్రో పోషితో రాజన్ అగ్నిష్టోమ ఫలం లభేత్. అలాగే అగస్త్య సరోవరంలో 3 రాత్రులు ఎవడైతే ఉపవాసంతో పితృదేవతలను అర్చిస్తాడో అగ్నిష్టోమ యాగాన్ని ఆచరించినటువంటి ఫలాన్ని పొందుతాడు వాడు. శాకవృత్తి ఫలైర్వాపి కౌమారం వ్యందతే పరం కణ్వాశ్రమం తతో గచ్చే శ్రీజుష్టం లోక పూజితం. అలాగే శాకాలతోటి ఫలాలతోటి అక్కడ గడిపి కౌమార లోకాన్ని అందుకుంటాడు. అక్కడి నుంచి లక్ష్మి చేత సేవింపబడేటువంటి కణుని ఆశ్రమంలో ప్రవేశించాలి. ధర్మారణ్యమి తత్పుణ్యం ఆద్యంచ భరతర్షభ యత్ర ప్రవిష్ట మాత్రో వై సర్వ పాపై ప్రముచ్యతే. ఓ భరతర్షభ,
ఆ ప్రదేశాన్నే ధర్మారణ్యం అంటారయ్యా. అది పరమ పవిత్రమైనటువంటిది, అటువంటి తీర్థం అది. దాన్ని ప్రవేశించినటువంటి వెంటనే మనుష్యుడి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయ్యా. అర్చయత్వా పితॄన్ దేవాన్ నియతో నియతాసన సర్వకామ సమృద్ధస్య యజ్ఞస్య ఫలమశ్నుతే. నియమాలతోటి, నియతమైనటువంటి ఆహారంతో దేవతలను, పితృదేవతలను అర్చించి అన్ని కోరికలు తీర్చగలిగినటువంటి యజ్ఞఫలాన్ని వాడు వశం చేసుకుంటాడు. ప్రదక్షిణం తతకృత్వా యయాతి పతనం వ్రజేత్ హయమేధస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోసి తత్ర వై. ఆ తీర్థాన్ని ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి యయాతి పతనం అనేటువంటి పేరు కలిగినటువంటి తీర్థాన్ని చేరతాడు. అక్కడికి చేరిన తర్వాత అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతాడు. మహాకాలం తతో గచ్చేత్ నియతో నియతాశన కోటి తీర్థం ఉపస్పృత్య హయమేధ ఫలం లభేత్. అక్కడి నుంచి మహాకాల తీర్థం పోయి నియమితమైనటువంటి ఆహారంతో జితేంద్రుడే ఉండాలయ్యా. కోటి తీర్థంలో మునిగి అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. తతో గచ్చేత ధర్మజ్ఞ స్థానోస్తీర్థం ఉపాపతే నామ్నా భద్రవటం నామ త్రిషు లోకేషు విశ్రుతం. ధర్మజ్ఞుడైనటువంటి నరుడు ముల్లోకాల్లో కూడా భద్రవటము అనేటువంటి పేర ప్రసిద్ధి పొందినటువంటి ఉమావల్లభుడి యొక్క శివతీర్థాన్ని అక్కడి నుంచి చేరాలి. తత్ర అభిగమ్య చేసానం గోసహస్ర ఫలం లభేత్ మహాదేవ ప్రసాదాచ గాణపత్యంచ విందతి సమృద్ధమసపత్రంచ శ్రియాయుక్తం నరోత్తమ. అక్కడి నుంచి శివుణ్ణి దగ్గరగా చూసినటువంటి నరోత్తముడు మహాదేవుడి యొక్క అనుగ్రహంతో 1000 గోవులను దానం చేసినటువంటి ఫలాన్ని, గణాధిపత్యాన్ని కూడా పొందుతాడయ్యా. అది లక్ష్మీ సమృద్ధి కలిగినటువంటిది, శత్రురహితమైనటువంటిది. నర్మదాంతు సమాసజ్జ నదీం త్రైలోక్య విశ్రుతాం తర్పయిత్వా పితృన్ దేవాన్ అగ్నిష్టోమ ఫలం లభేత్. అక్కడ ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందినటువంటి నర్మదా నదీ తీరంలో దేవతలకు, పితృదేవతలకు అర్చన చేసి అగ్నిష్టోమ యోగ ఫలాన్ని అందుకుంటాడు. దక్షిణం సింధుమాసాధ్య బ్రహ్మచారి జితేంద్రియ అగ్నిష్టోమవాప్నోతి విమానం చాధిరోహతి. బ్రహ్మచర్యము, జితేంద్రియత్వంతో దక్షిణ సముద్రయాత్ర చేసినటువంటి మనుష్యుడు అగ్నిష్టోమ ఫలాన్ని పొందుతాడయ్యా, విమానాన్ని అధిరోహిస్తాడు. చర్మణ్వతీం సమాసాధ్య నియతో నియతాసన రంతి దేవాభ్యనుజ్ఞాతం అగ్నిష్టోమ ఫలం లభేత్. ఇంద్రియ సంయమనంతో, మితాహారంతో, శౌచాదులను పాటించి చర్మణ్వతీ నదిలో కనుక స్నానమాచరిస్తే రంతిదేవుడిచే అనుగ్రహింపబడినటువంటి అగ్నిష్టోమ యాగ ఫలాన్ని పొందుతాడు. తతో గచ్చేత ధర్మజ్ఞ హిమవత్ సుతమర్బుదం పృథివ్యాం యత్ర వైచ్ఛిద్రం పూర్వమాసీద్ యుధిష్ఠిరా. ఓ ధర్మజ్ఞ, అక్కడి నుంచి హిమాలయ పుత్రుడైనటువంటి అర్బుదానికి యాత్ర సాగించాలయ్యా. పూర్వకాలంలో ఆ ప్రదేశంలో భూమికి రంధ్రం ఏర్పడింది. తత్రాశ్రమో వశిష్ఠస్య త్రిషు లోకేషు విశ్రుత తత్రోష్ట రజనీమేకాం గోసహస్ర ఫలం లభేత్. అక్కడే వశిష్ఠుడి యొక్క ఆశ్రమం ఉందయ్యా. అది ముల్లోకాల్లోకి కూడా ప్రసిద్ధమైనటువంటిది. అక్కడ ఒక్క రాత్రి గడిపినటువంటి వాడికి గోసహస్రదాన ఫలాన్ని మానవుడు పొందుతాడు. పింగతీర్థం ఉపస్పృత్య బ్రహ్మచారి జితేంద్రియ కపిలానాం నరశ్రేష్ఠ శతస్య ఫలమశ్నుతే. అక్కడి నుంచి పింగతీర్థానికి వెళ్ళాలి. జితేంద్రియుడైనటువంటి వాడై స్నానాచరణాలు చేసిన మానవుడు 100 కపిల గోవులను దానం చేసినటువంటి ఫలాన్ని పొందుతాడు. తతో గచ్చేత రాజేంద్ర ప్రభాసం తీర్థముత్వం తత్ర సన్నిహితో నిత్యం స్వయమేవ హుతాసన దేవతానాం ముఖం వేద జ్వలనో అనిల సారథి. ఓ రాజేంద్ర, అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి ప్రభాస తీర్థానికి చేరాలయ్యా. అక్కడ దేవతల యొక్క ముఖస్వరూపుడైనటువంటి వాయుశారథి అయినటువంటి అగ్నిదేవుడు ఉంటాడయ్యా. అందువలన ఆ ప్రదేశము అంత మహత్తరమైనటువంటిది, అక్కడికి వెళ్ళాలి. తస్మిన్ తీర్థే నరస్నాత్వా శుచి ప్రేతమానస అగ్నిష్టోమాతి రాత్రాభ్యాం ఫలం ప్రాప్నోతి మానవ. ఆ తీర్థంలో కనుక శుచిగా ఆసక్తితో స్నానం చేసినటువంటి మానవుడు అగ్నిష్టోమ అతిరాత్ర యాగాల ఫలితాన్ని పొందుతాడయ్యా. ఇలా ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క యాగము చేసినటువంటి ఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఈ తీర్థయాత్రలు చేయడం వల్ల అనేకములైనటువంటి ఫలాలు చెప్పబడ్డాయ్యా. అందుకని తీర్థయాత్రలు తప్పనిసరిగా చేయడం వల్ల ఆ మానవుడు తన పాపాల నుంచి విముక్తిని పొంది అనేకములైనటువంటి పుణ్యాలనికి పొందడానికి అవకాశం ఉంది.
అంతేకాకుండా వాడి యొక్క స్వర్గ ద్వార గమనము చాలా సులువుగా ఉంటుంది, దాని అవరోధాలన్నీ తొలగిపోతాయి అంటూ ఆ తీర్థయాత్రల మహాత్యాన్ని ఇంకా ఇంకా ఆయన పులస్త్య మహర్షి ఆ భీష్మాచార్యుడికి చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.